Hi guys, welcome back to my channel Yuvan Crick Talks with Yuva. Yeah, it's been long day, so I have taken one day rest because of some other reasons. Yeah, today we are going to dissect one of my most favorite teams, Sunrisers. So Telugu ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ ఫర్ వీవింగ్. సో ముంబై ఇండియన్స్ వీడియో లాగానే ప్రతి వీడియోలో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు వీడియోని 5 సెగ్మెంట్స్ చేయడం జరుగుతుంది. స్నాప్షాట్ ఆఫ్ ద టీమ్ అండ్ స్క్వాడ్ అనాలిసిస్ అండ్ ప్రాబబుల్ 11, స్ట్రెంగ్త్నెస్, వీక్నెస్ అండ్ మై వర్డిక్ట్. సో మనం ఐపీఎల్ యాప్లో చూసుకున్నట్టయితే స్క్వాడ్ చూస్తున్నట్టయితే ప్యాట్ కమిన్స్ కెప్టెన్ అని ఉంది. బట్ మనం రీసెంట్గా అప్డేట్ వచ్చింది, ప్యాట్ కమిన్స్ గోయింగ్ టు మిస్ సమ్ ఆఫ్ ద ఇనిషియల్ మ్యాచెస్. సో ఇట్స్ ఎ వెరీ వాట్ ఐ కెన్ సే, ఇది చాలా బాధాకరమైన విషయం. సో ఇషాన్ కిషన్ కెప్టెన్ చేయడం జరిగింది. సో ఇషాన్ కిషన్, అనికేత్ వర్మ, స్మరణ్ రవిచంద్రన్, సలీల్ అరోరా, హెన్రిక్ క్లాసిన్, ట్రావిస్ హెడ్ వీళ్ళు బ్యాటర్స్గా ఉన్నారు. ఆల్రౌండర్స్ గట్టిగా చూసినట్టయితే హర్షల్ పటేల్, కమిండు మెండిస్, హర్ష్ దుబే, బ్రెడెన్ కార్స్, శివాంగ్ కుమార్, క్రెన్స్ ఫులెట్రా, లియామ్ లివింగ్స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్ అండ్ అభిషేక్ శర్మ. రీసెంట్ అప్డేట్ ఏంటంటే జాక్ ఎడ్వర్డ్స్ కూడా ఇంజురీ ప్రోన్ అని అర్థమవుతుంది, అతను కూడా రీప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంది. అండ్ దెన్ నితీష్ కుమార్ రెడ్డి మన ఇండియన్ ఆల్రౌండర్. బౌలర్స్లో ప్యాట్ కమిన్స్, జీషన్ అన్సరీ, జయదేవ్ ఉనద్కర్, ఈశాన్ మలింగా అగైన్ ఇన్ ఇంజురీ ప్లేయర్, షకీబ్ హుస్సేన్, ఓంకార్ తర్మాలే, అమిత్ కుమార్, ప్రఫుల్ హింగే, శివం మోవై. సో ఈ స్క్వాడ్ చూస్తున్నట్టయితే మనకి ప్రస్తుతానికి ఇక్కడున్న స్క్వాడ్ బ్యాటింగ్ హెవీ స్క్వాడ్ అనిపిస్తుంది, కానీ బౌలర్లో ఒక్క కూడా మార్కీ సెట్ ప్లేయర్ అనే ఒక్క బౌలర్ కూడా లేరు ఎక్సెప్ట్ ప్యాట్ కమిన్స్. బట్ అతనే ఇప్పుడు అన్అవైలబిలిటీ ఉన్న రీజన్గా ప్రస్తుతానికి ఈ టీం ప్రాబబుల్ 11 చాలా కష్టమవుతుంది నాకైతే. సో నేను ఏమనుకుంటున్నానంటే ఇషాన్ కిషన్ కెప్టెన్గా ఉన్నాడు కాబట్టి సో he'll continue the same. So he don't want to promote himself as a opener, I think. So he'll continue the already successful opening pair for SRH. That is nothing but Ishan Kishan and Travis Head ఓపెన్ చేసే అవకాశాలు నిండుగా ఉన్నాయి. సో ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఓపెన్ చేస్తారు. ఇషాన్ కిషన్ 1 డౌన్లో రావచ్చు. తర్వాత చూసినట్టయితే మనకి నితీష్ కుమార్ రెడ్డిని ఈసారి 2 డౌన్లో ప్రమోట్ చేసే అవకాశం చాలా ఉంది, ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ముగ్గురు కూడా హిట్ ఆర్ మిస్ ప్లేయర్సే. అభిషేక్ శర్మ కానీ, ట్రావిస్ హెడ్ కానీ, అదేవిధంగా మన ఇషాన్ కిషన్ కానీ అందరూ ఫస్ట్ బ్యాల్ నుండే డిమిల్ ఆడే ప్లేయర్స్. సో అది మనకి ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది చెప్పలేం. సో ఇట్ మే బి హిట్, ఇట్ మే బి మిస్ ఆల్సో. సో నితీష్ కుమార్ రెడ్డి, హీ కెన్ రొటేట్ ద స్ట్రైక్ వెల్, హీస్ అ గుడ్ రొటేటర్ ఆఫ్ ఎ స్ట్రైక్. సో హీ కెన్ మిడిల్ ద బాల్ వెరీ వెల్. సో హెన్రిక్ క్లాసిన్ అండ్ లియామ్ లివింగ్స్టోన్ 2 అబ్రాడ్ ఇంక్లూడింగ్ ట్రావిస్ హెడ్. సో 3 ఫారిన్ ప్లేయర్స్ మనకి బ్యాటింగ్లోనే ఉంటున్నారు, ఎందుకంటే మనం బ్యాటింగ్ హెవీ చేయాల్సిందే బికాస్ బౌలింగ్లో అసలు చెప్పుకోదగిన ఫారిన్ ప్లేయరే లేరు. సో డెఫినెట్లీ మనం బ్యాటింగ్ హెవీ వెళ్తేనే అట్లీస్ట్ వీ కెన్ పుట్ సమ్ పర్ఫార్మెన్స్. సో లియామ్ లివింగ్స్టోన్ ఆఫ్ లేట్ హీస్ నాట్ ఇన్ ద గుడ్ ఫార్మ్ ఆఫ్ హిస్ లైఫ్, బట్ విల్ హోప్ సన్ రైజర్స్కి ఏదో ఒకటి చేసి మనల్ని గట్టెక్కిస్తాడని నమ్ముదాం. హెన్రిక్ క్లాసిన్ కూడా ఐపీఎల్ తప్ప ఇంకేం ఆడేది లేదు, ఏ లీగ్స్ పెద్దగా పర్ఫామ్ చేయట్లేదు. సో ఐ థింక్ ఇన్ హిస్ లాస్ట్ ఇయర్లో 1-2 50 మాత్రమే కొట్టాడు, అంతగా పెద్ద పర్ఫార్మెన్స్ అయితే లేదు. బట్ ఐపీఎల్లో మాత్రం వన్ ఆఫ్ ద హైయెస్ట్ పెయిడ్ అండ్ వెరీ గుడ్ బ్యాట్స్మెన్ యాజ్ వెల్. వికెట్ కీపింగ్ కూడా చాలా బాగా చేస్తాడు. అండ్ ఇండియన్ బ్యాట్స్మెన్ కూడా మనకి అనికేత్ వర్మ లాస్ట్ ఇయర్ మనకి దొరికిన ఫైండ్, హీ వాజ్ టూ గుడ్ ఇన్ హిస్ లాస్ట్ ఇయర్ ఐపీఎల్ ఫామ్. సో విల్ సీ హౌ దిస్ థింగ్. సో ఇక్కడికే మనకి ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసిన్, లివింగ్స్టోన్, అనికేత్ వర్మ. సో 8 మెంబర్స్ స్ట్రాంగ్ బ్యాటింగ్ స్క్వాడ్తో మనం దిగుతున్నాం. సో ఇది మన వర్డిక్ట్కి వద్దాం. సో 8 మెంబర్స్ బ్యాటింగ్తోనే మనం ఫిల్ చేయడం జరిగింది, ఎందుకంటే ఇప్పుడు మనకి బౌలర్ ఒక్కరు కూడా ఇండియన్ డొమెస్టిక్లో ఇంతవరకు రాణించిన వాళ్ళు ఉన్న అర్థం వేరు, రాణించని ప్లేయర్స్ ఉన్నారు. బట్ మన కోచ్ వరుణ్ ఆరోన్ బిలీవింగ్ దెమ్ లైక్ ఎనీథింగ్. అండ్ ఒక ప్లేయర్ ఉన్నాడండి, ఇతని పేరు క్రెన్స్ ఫులెట్రా. సో ఈ క్రెన్స్ ఫులెట్రా అనే అతను హెన్రిక్ క్లాసిన్ ఇండియన్ పాడ్కాస్ట్ కూడా కాదు, అదొక అబ్రాడ్లో జరిగిన ఒక పాడ్కాస్ట్లో ఇతని గురించి చాలా హైగా రేట్ చేయడం జరిగింది. సో ఇతను క్రెన్స్ ఫులెట్రా అతను ఆల్రౌండర్గా ఇచ్చారు. సో ఇతన్ని రీడ్ చేయడం చాలా కష్టమైంది, నెట్స్లో నేను ఆడలేకపోయాను అని హెన్రిక్ క్లాసినే చెప్పాడు. అది ఇప్పుడు కాదు, హెన్రిక్ క్లాసిన్ ఆ సీజన్లో దుమ్ముగా రెచ్చిపోయిన సీజన్లోనే అతన్ని రీడ్ చేయలేకపోయాను. అసలు యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ వీళ్ళు రీప్లేస్మెంట్కి ట్రై చేశారు, బట్ ఇతను ఆక్షన్లో రిజిస్టర్ చేసుకోలేదు కాబట్టి ఇతన్ని వాళ్ళు రీప్లేస్మెంట్ చేయలేకపోయారు వేరే ఇంజురీ ప్లేయర్కి. బట్ ఈ ఇయర్ లక్కీలీ దే గాట్ హిమ్. సో విల్ సీ హౌ హీస్ గోయింగ్ టు పర్ఫార్మ్, వెదర్
he got a chance that I don't know, because already మనకి స్పిన్ డిపార్ట్మెంట్లో జీషన్ అన్సారీ అండ్ లాస్ట్ ఇయర్ హీ పర్ఫార్మ్ లైక్ వెరీ వెల్. అండ్ హర్ష్ దుబే డొమెస్టిక్ సర్క్యూట్లో ఎక్సలెంట్గా హీ వాజ్ అ క్యాప్టెన్ ఆల్సో ఫర్ వన్ ఆఫ్ హిస్ హోమ్ స్టేట్ టీమ్. హర్ష్ దుబే, హీ కెన్ బ్యాట్ అండ్ హీ కెన్ డూ వెరీ వెల్ ఆఫ్ ఎ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్. సో that we can trust on these two. If these two are not performing, then we go for Fuletra. బట్ ఇక్కడే మెయిన్ ప్రాబ్లం మనకు ఉంది, ఫాస్ట్ బౌలింగ్లో మనకి పవర్ ప్లేలో బౌలింగ్ లేదు, అదేవిధంగా డెత్ బౌలింగ్ లేదు. సో డెత్ బౌలింగ్లో స్లోవర్ వన్స్ వేసే హర్షల్ పటేల్ ఉన్నాడు. ఒకప్పుడు ఇతన్ని పర్పుల్ పటేల్ అని పిలిచేవాళ్ళం, బట్ ఇప్పుడు చూస్తున్నట్టయితే హర్షల్ పటేల్ని చాలా ఈజీగా రీడ్ చేస్తున్నారు. చాలా కష్టం అవుతుంది హర్షల్ పటేల్కి, ఎస్పెషలీ ఫాస్ట్ బౌలింగ్ చేయడం. జయదేవ్ ఉనాద్కత్ ఉన్నాడు సీనియర్ బౌలర్, బట్ ఎంతవరకు హీ విల్ హెల్ప్ ద టీమ్ అనేది ఐ డోంట్ నో. ఐ రియలీ unable to form a 11 actually, because it's very difficult now. Pat Cummins unte he can lead the attacks and he rotates the bowlers very well, but now వీళ్ళు డొమెస్టిక్లో చాలా మందిని నమ్ముతున్నారు. ప్రఫుల్ హింగే ఒకతను, ఓంకార్ తర్మాలే, షకీబ్ హుస్సేన్, శివం మావి ఉన్నారు. వీళ్ళు ఎవరో ఒకరు మనకి ఖచ్చితంగా ప్లస్ అవ్వాలని గట్టిగా ఎదురు చూడాల్సిందే తప్ప, ప్రస్తుతానికి ఈశాన్ మెలింగా అతనికి కూడా ఇంజురీ అయ్యి ఇంకా ప్రస్తుతానికి అప్డేట్ లేదు. వెన్ హీస్ కమింగ్ బ్యాక్ టు జాయినింగ్ ఆర్ వెదర్ ఈస్ కంప్లీట్లీ రూల్డ్ డౌన్ అనే అప్డేట్ కూడా లేదు. అతను కూడా వన్ ఆఫ్ ద గుడ్ బౌలర్, బట్ ప్రస్తుతానికి నోటబుల్ బౌలర్స్ ఓన్లీ ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఒకటి హర్షల్ పటేల్, ఇంకోటి జయదేవ్ ఉనాద్కద్ ఈజ్ లైక్ ప్రీమియం బౌలరే, బట్ చాలా ఇయర్స్గా ఆడుతున్నాడు, బట్ హీస్ నాట్ దట్ క్విక్. సో పవర్ ప్లే హీ ఆల్వేస్ గో ఫర్ స్లోవర్ వన్స్, కట్టర్స్, సో బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్ డెలివరీస్, నకుల్ బాల్స్. సో అదే ఎక్కువ ట్రై చేస్తుంటాడు. సమ్ టైమ్స్ వర్క్ అవ్వచ్చు, సమ్ టైమ్స్ అవి బ్యాటింగ్ ట్రాక్లో చెప్పలేనంత దూరం కూడా బాల్ ట్రావెల్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ మై స్క్వాడ్ అనాలిసిస్ అండ్ ప్రాబబుల్ 11. సో అగైన్ ఐ విల్ రిపీట్. సో మై 11 విల్ బీ అభిషేక్ శర్మ ఓపెనింగ్ విత్ ట్రావిస్ హెడ్, and then the one down Ishan Kishan. We can go for Nitin Kumar Reddy, and then we can go for Henrik Klassen, and then Liam Livingstone, and then we can go for the fellow called Aniket Verma, Harshal Patel, Jishan Ansari, and Jaydev Unadkat, and the one more Indian bowler I need to add, it may be Shakib Hussain in my opinion. And Harsh Dubey, we can use it as a impact player. If required batting also he can do, if required he can go for bowling. Why I'm not including Harsh Dubey means we already have a two spinners. One is Liam Livingstone. So Liam Livingstone sometimes 4 hours ku ise bowler hai. So adi oka thing మనం అర్థం చేసుకోవాలి. So this is about the squad analysis. So the snapshot, the first part I missed it. Sunrisers is a team which is a Telugu team which owned by Tamil franchise owners. So it's a Sun TV network group. సో ప్రస్తుతానికి కేర్ ఆఫ్ కాంట్రవర్సీస్గా మారుతున్నారు. సో 100 అనే ఒక టోర్నమెంట్లో ఒక పాకిస్తాన్ ప్లేయర్ని ఆక్షన్లో కొనుక్కోవడం వల్ల కొన్ని లేనిపోని కాంట్రవర్సీలని మన టీంకి ఉన్నాయి. నో ఇష్యూ. సో ఈ స్టార్ చూసారు కదా, సో ఈ స్టార్ మనం 2016లో తీసుకోవడం జరిగింది డేవిడ్ వార్నర్ చేతుల మీదుగా. అప్పుడు చూసినట్టయితే ఎందుకు నేను ఇది సెకండ్కి పుష్ చేశానంటే 2016లో ఇప్పుడు చూస్తున్నాం కదా, అలాంటి టీం కూడా అస్సలు అయితే లేదు. వన్ మ్యాన్ డేవిడ్ వార్నర్, అతని సింగిల్ హ్యాండెడ్లీ with some little few contributions from Shikhar Dhawan, Yuvraj Singh, and there is one guy, his name is Ben Cutting. సో ఇలా అందరూ కొంచెం కాంట్రిబ్యూట్ చేసి ఆ సీజన్ని మనం ఆర్సీబీని వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఓడించడం జరిగింది. సో వీ డోంట్ నో, వీ హోప్ ఫర్ గుడ్ థింగ్స్ టు హ్యాపెన్. సో దిస్ ఈస్ మై 2 segments, and coming to the third segment, strength. ప్యూర్లీ ఇట్స్ ద బ్యాటింగ్. ఏమైనా చెప్పాలంటే సన్ రైజర్స్ T20 క్రికెట్ ఎలా ఆడాలో నేర్పించారు. అది వాళ్ళు గెలిచారా గెలవలేదా అనేది సెకండరీ, బట్ సన్ రైజర్స్ ఈజ్ ద ఓన్లీ టీమ్ విచ్ షోడ్ ఎంటైర్ వరల్డ్ హౌ టు ప్లే T20 క్రికెట్. సో వాళ్ళు స్టార్ట్ చేసిన సీజన్ 2024 వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీజన్ టు వాచ్. అగ్రీ టు మీ ఆర్ నాట్, ఐ డోంట్ నో. బట్ ఆ సీజన్లో సన్ రైజర్స్ ఆడిన తీరు ప్రతి ఒక్కరిని వాళ్ళ గేమ్ ప్లాన్స్ని మార్చుకోవడం జరిగింది. లేకపోతే 9 ఓవర్స్లో 163 చేజ్ చేయడం ఏంటండి, 280 ఏంటి, 163 ఏంటి. సో వన్స్ అపాన్ ఏ టైమ్ ఆర్సీబీ 1 or 2 matches దే ప్లేడ్ లైక్ దిస్. బట్ ఇదే ఒక టెంప్లెట్గా సెట్ చేసింది అయితే మాత్రం సన్ రైజర్సే. ఇప్పుడు మన ఇండియన్ క్రికెట్ ఎగ్జాక్ట్లీ సన్ రైజర్స్ టెంప్లెట్నే ఫాలో అవుతున్నారు. దిగిన ప్రతి ఒక్కడు బ్యాట్ ఊపడమే, అది ఖచ్చితంగా తగులుతుందనే నమ్మకంతో ఊపుతున్నారు. సో అదేవిధంగా వాళ్ళు సక్సెస్ కూడా అవుతున్నారు. 99.99% దే ఆర్ సక్సెసింగ్, అండ్ వీఆర్ ద వరల్డ్ ఛాంపియన్స్ ఫర్ కంటిన్యూస్లీ 2 years. సో అండ్ ఇండియన్ పిచ్చెస్ కూడా ప్రతి ఒక్క పిచ్ బ్యాటింగ్ ప్యారడైజ్ అయిపోయింది, ఎస్పెషలీ హైదరాబాద్. సో సన్ రైజర్స్ మెయిన్ స్ట్రెంగ్త్ ఈజ్ దేర్ బ్యాటింగ్ యూనిట్, అండ్ ఎవ్రీబడి ఈజ్ ఇన్ దేర్ గుడ్ ఫార్మ్ ఎక్సెప్ట్ ద ట్రావిస్ హెడ్ అండ్ క్లాసిన్. వీళ్ళిద్దరు మాత్రం
అండ్ లియామ్ లివింగ్స్టోన్. సో వీళ్ళు ముగ్గురులో ఏదో ఒకరు 5 మ్యాచ్లు గెలిపిస్తే మనం ఖచ్చితంగా నెక్స్ట్ స్టెప్ ఫార్వర్డ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కమింగ్ టు ద వీక్నెస్, దట్స్ అవర్ ఫోర్త్ సెగ్మెంట్. ఇక్కడ వీక్నెస్ ఏంట్రా అంటే ఎవడు బౌలింగ్ వేసి మనల్ని గెలిపిస్తాడనే ప్రస్తుతానికి మనం అయితే చెప్పలేకున్నాం. ఎందుకంటే ఫాస్ట్ బౌలింగ్లో ఇప్పుడున్న మనకున్న నాలెడ్జ్ ప్రకారం, నేను ఫాలో అయిన డొమెస్టిక్ క్రికెట్ ప్రకారం, ఇక్కడ మనకున్న బౌలింగ్ స్ట్రెంగ్త్ అనేది ఆల్మోస్ట్ నల్లిఫై. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరో ఒకడు వచ్చి మనల్ని కాపాడాలా, లైక్ నితీష్ కుమార్ రెడ్డి, హీ వన్స్ అపాన్ ఎ టైమ్ హీఈస్ నో బడీ, బట్ టుడే హీఈస్ సంథింగ్ ఎల్స్. సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ గ్రౌండ్స్ ఆఫ్ ఆస్ట్రేలియాలోనే టెస్ట్ క్రికెట్లో సెంచరీ చేయడం అంటే మాటలు కాదు. సో హీఈస్ పర్ఫార్మింగ్ వెరీ వెల్ ఫర్ ఇండియా. సో సూన్ హీ విల్ గెట్ ఇన్ టు ద అగైన్ టీమ్ ఆఫ్ థింగ్స్ అగైన్. నవ్వు ఇండియాకి అంతగా ఆడట్లేదు, బట్ వచ్చేస్తాడు. నాకైతే నమ్మకం ఉంది ఈ సీజన్ చాలా ఫైర్ మీద ఆడాలి. మన ఇదే అది ఫైర్ చూపిస్తాం అనే ట్యాగ్ లైన్తో సన్ రైజర్స్ ఈసారి ఉంటుంది. నా వర్డిక్ట్, లాస్ట్ సెగ్మెంట్ వీఆర్ కమింగ్ టు. నా వర్డిక్ట్ ఏంట్రా అంటే బ్యాటింగ్తో కొన్ని మ్యాచ్లు అయితే ఈజీగా గెలుస్తాం, బట్ ప్లే ఆఫ్స్కి వెళ్ళచ్చు లేదా వెళ్ళకుండా కూడా మిస్ అయిపోవచ్చు. ఎందుకంటే బౌలింగ్ మీద అయితే నాకు అస్సలు నమ్మకం లేదు. ఐ హ్యావ్ ఆల్ మై హార్ట్ ఫర్ సన్ రైజర్స్, బట్ నాకు ఎందుకో ఈ సీజన్ మిస్ అయిపోతుంది అనిపిస్తుంది. బట్ బ్యాటింగ్ ఫైర్ అయ్యి కొన్ని మ్యాచ్లు అయితే మాత్రం బ్రహ్మాండంగా గెలుస్తాం, హ్యూజ్ డిఫరెన్సెస్తో, లేదా ఎర్లీగా చేస్ చేయడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. కానీ బౌలింగ్ ఎక్కడైతే అవసరం అవుతుందో ఆ మ్యాచ్లో మనం ఏదైనా ప్రాబ్లం రావచ్చు అని నాకైతే గట్టిగా అనిపిస్తుంది. ఏదైనా ఇంపార్టెంట్ మ్యాచ్, గెలవాల్సిన మ్యాచ్లో మేబీ మనం ఫస్ట్ బ్యాటింగ్ ఆడి ఒక 200 అండర్ ఆర్ 210, 220, ఈ 210, 220 అని హైదరాబాద్లో అసలు కాపాడుకోలేం ఈ ఉన్న బౌలింగ్తో. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ ఈజీ చేసింగ్ ఫర్ ద అపోజిషన్, ఎస్పెషలీ టీమ్స్ లైక్ Sunrisers, Mumbai Indians. They can easily chase because they know whom to target. New guys, the domestic circuit guys, Varun Arun చాలా స్కౌటింగ్ చేసామని చెప్పి వీళ్ళని ఎంచుకున్నారు. జస్ట్ వీ హోప్ స్ట్రాంగ్లీ, వీ ప్రే దట్ గాడ్ విల్ హెల్ప్ వన్ ఆఫ్ దీస్ గైస్ డూ వండర్స్ ఫర్ అస్. బట్ as of now, ఐఎమ్ సారీ Sunrisers fans, you may scold me, but I'm speaking నా దగ్గర నిజాలుగా మాట్లాడుకోవాలంటే ఈ బౌలింగ్ యూనిట్తో అయితే ప్లే ఆఫ్స్ కూడా కష్టమే. It's very sad for me to say this, but I pray the fan of Sunrisers inside me really want to do Sunrisers very well. But the form of current players and the bowling unit we have, it's very difficult for us to enter into the playoffs. I'm sorry, excuse me. Yeah, we'll come back with another team reviews in short span, and I'm going to attend Roar event of Chennai. Probably this is my last year of Chennai's culture. I'm shifting my base to Bangalore, so we'll see. సో ఈ సీజన్ మాత్రం నేను చెన్నైలో ఉండి అన్ని మ్యాచ్లు చూడాలనుకుంటున్నాను, సిఎస్కే మ్యాచ్లు చూద్దాం. మా కంపెనీ కూడా వన్ ఆఫ్ ద స్పాన్సర్ ఫర్ సిఎస్కే. లక్కీలీ టికెట్స్ దొరికితే ఎన్ని మ్యాచ్లు వీలైతే అన్ని మ్యాచ్లు చూద్దాం. లాస్ట్ ఇయర్ నేను 5 మ్యాచెస్కి వెళ్ళాను, ఈ ఇయర్ చూద్దాం ఎన్ని మ్యాచెస్ వీలైతే. సో ఫస్ట్ ఒక వ్లాగ్ లాగా చేసి మీకు అందరూ పెడదాం అనుకుంటున్నారు. ఇఫ్ వ్లాగ్ కావాలనుకుంటే రోర్ ఈవెంట్, ఎందుకంటే అది లైవ్ లేదు. సో ప్లీజ్ కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో 140 subscribers in very short span, so we'll grow faster. Thank you for all your support, but I need your honest opinions. మనం కమెంట్స్లో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. థ్యాంక్ యూ.